చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుత అవకాశం ఇచ్చారు. వారసులకు కూడా అవకాశం కల్పిస్తాము పార్టీలో అనేది తాజాగా ఆయన ఒక ప్రకటన చేశారట. టీడీపీలోనే వారసత్వం ఉంది. సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని చెప్పారు. వారసులకు చేయూతనిస్తామని దాన్ని నిలబెట్టుకోవాలని పేర్కొన్నారు. తాజాగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పరిశీలకులతో జరిగిన విస్తృత స్థాయి టీడీపీ విస్తృత స్థాయి సమావేశం ఏదైతే ఉందో అందులో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. వారసులైనా పనిచేస్తేనే పదవులు వస్తాయని చెప్పి వివరించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు పనితీరు గురించి చాలా రకాలుగా సర్వేలు చేయిస్తున్నాం. ప్రజలు, కార్యకర్తలతో నేతలు ఎలా వ్యవహరిస్తున్నారు అనేది ముఖ్యం. ఏడాది ముందు ఎన్నికల కోసం పనిచేస్తే ప్రజలు నమ్మారు. మొదటి నుంచే పొరపాట్లు సరిదిద్దుకొని పాలనలో లోటుపాట్లు ఉంటే సరి చేసుకుందామన్నారు. ఎమ్మెల్యేలతో సమావేశం అవుతానని తప్పులుంటే చెప్పి సరి చేసుకోవడానికి సమయం ఇస్తాను, మారకపోతే వారినే మార్చేస్తానని కూడా హెచ్చరించారట. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలతో మాట్లాడినట్టు చెప్పారు. తన సొంత నియోజకవర్గంలో ఎవరు తప్పు చేసినా పక్కన పెడతామన్నారు. డబ్బులుంటే గెలుస్తామని భావించొద్దని సూచించారు. వైకుంఠపాలి అభివృద్ధి వద్దని, సుస్థిర ప్రభుత్వం ఉండాలి అని పేర్కొన్నారు. 2004-2019లో టీడీపీ మళ్ళీ గెలిచి ఉంటే రాష్ట్ర రూపురేఖలు మారేవి అని కూడా చెప్పారు. జూలై 2 నుంచి ఇంటింటికి కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి అంటే కొన్ని చోట్ల అంటే వారసత్వం అనేది రాజకీయానికి వారసత్వం ఉంటుందా అంటే ఎన్టీఆర్ గారు చెప్పినట్టు రాజకీయానికి వారసత్వం ఉండదు. కాకపోతే ఈయనప్పుడు ఎన్టీఆర్ గారు అల్లుడిగా ఈయనైతే పార్టీని టేక్ ఓవర్ చేసుకున్నారు అప్పుడు. సో అందుకని వారసత్వం ఉంటుందని ఈయన చెప్తున్నారు. ఒక రకంగా చాలామంది మొన్న వైసీపీలో అదే ఇబ్బంది పడ్డారు కదా, వారసులకు అప్పుడు ఆయన టికెట్ ఇవ్వను అన్నారు అనేది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఓపెన్ డోర్స్ అనమాట. వారసులకు కూడా రేపొద్దున ఎవరైనా సీనియర్లు మా వాళ్ళకి టికెట్లు ఇవ్వండి అంటే హ్యాపీగా వాళ్ళ పనితీరు ఆధారంగా, నియోజకవర్గంలో వాళ్ళకున్న పలుకుబడి ఆధారంగా టికెట్లు ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పగానే చెప్తున్నారు.